హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు గుడ్ న్యూస్. టోల్ ఛార్జీలు తగ్గిస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈవేళ అర్ధరాత్రి నుండి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లకు 15 రూపాయల వరకు, బస్సులకు 50 రూపాయల వరకు టోల్ తగ్గింది. చిలకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు 5 రూపాయలు తగ్గనుంది. NHAI టోల్ వసూలు బాధ్యతలు చేపట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి 15 రూపాయలు, రెండు వైపులా కలిపి 30 రూపాయల వరకు తగ్గింది. తేలికపాటి వాణిజ్య వాహనాలకు ఒకవైపు 25 రూపాయలు తగ్గగా రెండు వైపులా 40 రూపాయలు తగ్గింది. బస్సులు, ట్రక్కులకు ఒకవైపు 50 రూపాయలు, రెండు వైపులా 75 రూపాయల వరకు తగ్గించారు. చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద కూడా టోల్ ఛార్జీలు తగ్గాయి. ఇక్కడ అన్ని వాహనాలకు ఒకవైపు 5 రూపాయలు, రెండు వైపులా 10 రూపాయలు తగ్గించారు. ఒకవేళ ఏ వాహనమైనా 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే టోల్ రుసుములో 25% తగ్గింపు లభిస్తుంది. ఈ కొత్త టోల్ ధరలు 2026 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయని NHAI తెలిపింది. గతంలో ఈ రహదారిని GMR సంస్థ నిర్మించింది. వారు 2024 జూన్ 31 వరకు టోల్ వసూలు చేశారు. ఆ తర్వాత NHAI టోల్ వసూలు బాధ్యతలు తీసుకుంది. GMR సంస్థ ఉన్న సమయంలో ఏడాదికోసారి టోల్ ఛార్జీలు పెంచగా ఇప్పుడు NHAI టోల్ వసూలు చేస్తుండటంతో టోల్ ఛార్జీలు తగ్గించినట్లు NHAI అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత రద్దీగా ఉండే హైవేలో హైదరాబాద్ విజయవాడ రహదారి ప్రధానమైంది. ఇది రెండు రాష్ట్రాల మధ్య వారధిగా ఉంటుంది. ప్రతి నిత్యం వేల సంఖ్యలో రాకపోకలు సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ ఛార్జీలు తగ్గించడం వాహనదారులకు ఊరటనిచ్చే అంశమే. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు గుడ్ న్యూస్. టోల్ ఛార్జీలు తగ్గిస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈవేళ అర్ధరాత్రి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లకు 15 రూపాయల వరకు, బస్సులకు 50 రూపాయల వరకు టోల్ తగ్గింది. చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు 5 రూపాయలు తగ్గనుంది. NHAI టోల్ వసూలు బాధ్యతలు చేపట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద కారు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి 15 రూపాయలు,
రెండు వైపులా కలిపి 30 రూపాయల వరకు తగ్గింది. తేలికపాటి వాణిజ్య వాహనాలకు ఒకవైపు 25 రూపాయలు తగ్గగా రెండు వైపులా 40 రూపాయలు తగ్గింది. బస్సులు, ట్రక్కులకు ఒకవైపు 50 రూపాయలు, రెండు వైపులా 75 రూపాయల వరకు తగ్గించారు. చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద కూడా టోల్ ఛార్జీలు తగ్గాయి. ఇక్కడ అన్ని వాహనాలకు ఒకవైపు 5 రూపాయలు, రెండు వైపులా 10 రూపాయలు తగ్గించారు. ఒకవేళ ఏ వాహనమైనా 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే టోల్ రుసుంలో 25% తగ్గింపు లభిస్తుంది. ఈ కొత్త టోల్ ధరలు 2026 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయని NHAI తెలిపింది. గతంలో ఈ రహదారిని GMR సంస్థ నిర్మించింది. వారు 2024 జూన్ 31 వరకు టోల్ వసూలు చేశారు. ఆ తర్వాత NHAI టోల్ వసూలు బాధ్యతలు తీసుకుంది. GMR సంస్థ ఉన్న సమయంలో ఏడాదికోసారి టోల్ ఛార్జీలు పెంచగా ఇప్పుడు NHAI టోల్ వసూలు చేస్తుండటంతో టోల్ ఛార్జీలు తగ్గించినట్లు NHAI అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత రద్దీగా ఉండే హైవేలో హైదరాబాద్ విజయవాడ రహదారి ప్రధానమైంది. ఇది రెండు రాష్ట్రాల మధ్య వారధిగా ఉంటుంది. ప్రతి నిత్యం వేల సంఖ్యలో రాకపోకలు సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ ఛార్జీలు తగ్గించడం వాహనదారులకు ఊరటనిచ్చే అంశమే.